హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎస్‌క్యూఎల్ అంటే ఏంటో సింపుల్‌గా తెలుసుకుందాం. మనం యూజ్ చేసే బ్యాంకింగ్ యాప్స్, కామర్స్ వెబ్‌సైట్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ తమ డేటాని డేటాబేస్‌లో స్టోర్ చేస్తాయి. ఆ డేటాని రిట్రీవ్ చేయడానికి, ఇన్సర్ట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్‌నే మనము ఎస్‌క్యూఎల్ అంటాం. ఎస్‌క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఎస్‌క్యూఎల్ ఈజ్ ఏ లాంగ్వేజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ డేటాబేసెస్. ఓకే. ఉదాహరణకు అంటే ఎగ్జాంపుల్ మనం క్యూఏ డిపార్ట్మెంట్‌లో ఉన్న ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఏం చేస్తాం? దీనికి క్వెరీ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు క్యూఏ. క్యూఏ డిపార్ట్మెంట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది. సో, స్టార్ అంటే ఇది ఆల్ వస్తది. ఇది ఎంప్లాయీస్ అనేది ఆ టేబుల్. ఈ డిపార్ట్మెంట్ క్యూఏ డిపార్ట్మెంట్. ఓకే. సో, క్యూఏ డిపార్ట్మెంట్‌లో ఉన్న ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ క్వెరీ త్రూ తెలుసుకుంటాం. నెక్స్ట్ థింగ్ ఆహ్, వై ఎస్‌క్యూఎల్ అని మెన్షన్ చేసాం కదా! ఈ వై ఎస్‌క్యూఎల్ అంటే ఎందుకు ఎస్‌క్యూఎల్ ఇప్పుడు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఫర్ క్యూఏ. డెవలపర్సు, డేటా ఇంజినీర్స్, డేటా అనలిస్ట్. ఓకే. యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఐటీ ప్రాజెక్ట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీక్వెంట్‌లీ ఇంటర్వ్యూస్‌లో కూడా ఎస్‌క్యూఎల్ అనేది ఒక మ్యాండేటరీ స్కిల్. ఎందుకంటే డేటా ఇంజినీర్స్ కానీ, క్యూఏస్ గానీ, డెవ్స్ కానీ ఎవ్రికైనా సో డేటాతో వర్క్ చేయాల్సొస్తాయి కాబట్టి ఎస్‌క్యూఎల్ అనేది ఒక కామన్ ఇంటర్వ్యూ క్వెషన్ వస్తది డెఫినిట్‌గా. ఎస్‌క్యూఎల్ మనకు రావాల్సిందే. ఇంకోటి డేటాబేస్‌లో డేటా ఉంటే ఆ డేటాని యాక్సెస్ చేయడానికి ఎస్‌క్యూఎల్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే. నెక్స్ట్ సెషన్‌లో మనము డేటాబేస్ టేబుల్, రో, కాలమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. థాంక్ యూ.